ఈరోజు దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. మార్కు సువార్త 14వ అధ్యాయం. నేను ఒక వచనాన్ని చదువుతా, నాతో పాటు మీరు కూడా చెప్పండి. అందుకు యేసు, 6వ వచనం, అందుకు యేసు ఇట్లా, నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యం చేశాను. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈరోజు మన పాఠం ఏంటంటే 14వ అధ్యాయం మార్కు సువార్త 3వ వచనం నుంచి 9వ వచనం వరకు ఈరోజు మనం నేర్చుకునే పాఠం. ఇక్కడ ఒక స్త్రీ అనే మాట ఉపయోగించాడు. స్త్రీ పేరైతే రాయలేదు. స్త్రీ జోలికి మీరు ఎవరు వెళ్ళొద్దు, ఆమె జోలికి మీరు ఎవరు కూడా వెళ్ళొద్దు. ఈమెను మీరు ఎందుకు తొందర పెడుతున్నారు? నా విషయంలో ఈవిడ మంచి కార్యం చేసింది అని ఆ స్త్రీని యేసుక్రీస్తు ప్రశంసించడము, పొగడము, లేదా హెచ్చించడం, లేదా గణపరచడం, గౌరవించడం అనేది మనం చదివిన వాక్య భాగంలో మనకు అర్థమవుతుంది. ఈరోజు ఆ 6 వచనాలు, 3వ వచనము, 4, 5, 6, 7, 8, 9 ఈ వచనాలను కొంచెం పరిశీలనాత్మకంగా డీప్గా అబ్జర్వేషన్ చేస్తే ఈ 9 వచనాలకు ఏ పేరు పెడితే బాగుంటుంది, ఎలాంటి పేరు బాగుంటుంది అనేది ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచిన విషయం ఏంటంటే, దేవుడు మెచ్చుకునే ఆరాధన. ఎవరంట? ఆరాధనను ఎవరు మెచ్చుకోవాలి? దేవుడే మెచ్చుకోవాలి. అక్కడ జరుగుతున్న సంఘటన చెప్తాను, వినండి. ఒక స్త్రీ యేసుక్రీస్తు సీమోను అనే ఒక కుష్ఠిరోగి ఇంట భోజనం చేస్తున్నాడనే విషయం తెలుసుకొని మిక్కిలి విలువైన ఒక అత్తరు జటామాంసి బుడ్డిని తీసుకొని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన భోజనానికి కూర్చుని ఉన్నప్పుడు ఆయన తల మీద పోసింది. అది చూసినటువంటి అక్కడున్న శిష్యులు, అక్కడున్నటువంటి వారు ఏమన్నారు అంటే, ఎందుకు దీన్ని పాడు చేసావు? ఈ నష్టం ఎందుకు? యేసుక్రీస్తు తల మీద ఎందుకు పోసావు? దాన్ని ఎందుకు అంత విలువైనటువంటి అత్తరును ఆయన మీద పోసినవి ఎందుకు అట్లా పాడు చేసావు? దాన్ని 300 ధ్యానారములు, 300 అంటే 300 ధ్యానారాలు, 160 రూపాయలని పుట్టినోట్లో రాశాడు. 300 ధ్యానారాలు. అప్పట్లో 300 ధ్యానారాలు అంటే ఒక రోజుకి ఒక మనిషి కూలి 1 ధ్యానారం. ఒకరోజు పని చేస్తే కూలి ఎంత ఇచ్చేవాడు అంటే 1 ధ్యానారం ఇచ్చేవాడు. అంటే 300 ధ్యానారు, 100 అంటే ఎంత? 100. 300 అంటే 300. అంటే 300 రోజుల కూలి. 300 రోజులు పని చేస్తే ఆ అత్తరు బుడ్డి కొనగలదు ఆవిడ. అత్తరు బుడ్డి కొనగలదు. దానికంటే ఇంకా ఎక్కువ అమ్మొచ్చంట. 300 ధ్యానారాల కంటే, 300 కంటే ఎక్కువ రేటుకి దాన్ని అమ్మొచ్చు. అంత విలువైనటువంటి అత్తరును తీసుకుని వచ్చి ఆయన మీద పోసి పాడు చేసావేంటి అని ఆమె మీద సణిగారంట కొంతమంది. సణిగారు. ఆమె మీద సణిగితే ఈ విషయం యేసుక్రీస్తు తెలుసుకొని, యేసుక్రీస్తు ఆవిడ చేసిన దానిని మెచ్చుకుంటూ, ఆవిడను మీరు ఎందుకు తొందర పెడుతున్నారు? ఆవిడ జోలికి మీరు ఎవరు కూడా పోకండి. ఆమె మంచి పని చేసింది. ఆవిడ చేసిన మంచి పని ఏంటనంటే, నా సమాధి కార్యక్రమం నిమిత్తం ముందుగా నా శరీరాన్ని అభిషేకించింది. కాబట్టి ఆవిడ చేసింది మంచి పని, ఆవిడ జోలికి మీరు వెళ్ళొద్దు
ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో సువార్త ప్రకటించబడే ప్రతి చోట కూడా ఈమె చేసినటువంటి ఈ మంచి పని కూడా గొప్ప చేయబడుతుంది, ప్రకటించబడుతుంది అని యేసుక్రీస్తు చెప్పాడనమాట. అంటే ఆవిడ చేసిన పనిని మెచ్చుకుంటూ దేవుడి మాటలు చెప్పాడు. ఆవిడ ఆరాధనను మెచ్చుకున్నాడు. ఆవిడ ఆరాధనను మెచ్చుకున్నాడు. పరిశీలన చేస్తే ఏం కనపడుతుంది? ఒక అత్తరు బుడ్డి కొంది, తీసుకొని వచ్చింది, ఆయన తల మీద పోసింది. ఇంతకు మించి ఏమీ కనపట్టలేదు మనకి అక్కడ, అంతే కదా. ఒక అత్తరు బుడ్డి తీసుకొని వచ్చింది, వచ్చి ఆయన తల మీద భోజనానికి కూర్చొని ఉండగా ఆయన తల మీద పోసింది. మీరు భోజనం చేసేటప్పుడు ఎవరైనా మీ మీద నీళ్లు పోస్తే మీకు బుద్ధి జ్ఞానం ఉందా అంటాం మనం. అన్నం తింటుంటే నీవేంటి పని, ఏంటి పనోడుతనం ఏంటి, నీకు జ్ఞానం లేదా, నీకు అది లేదా అని చెప్పేసి తిడతాం మనం. కానీ ఏం కనపడుతుంది అక్కడ ఆవిలో? అసలు ఈ చిన్న విషయంలోనే ఆవిడ ఎంతో మంచి పని చేసిందని ప్రశంసించగలిగిన, దేవుడు మెచ్చుకోగలిగినంత భక్తి విశ్వాస జీవితాలు ఆవిడలో దేవుడు చూశాడు అనిపించింది నాకు. ఏమేం చేసింది అసలు ఆవిడ? మంచి కార్యం చేసింది అన్నాడు. ఏంటి ఆవిడ చేసిన మంచి పనులు? ఏం చేసింది ఆమె చేసిన మంచి పనులు ఏంటి అనేది మనం కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం, లోతుగా మనం ఆలోచన చేసి చూద్దాం మిత్రులారా. చదవండి 3వ వచనంలో మనకి కొన్ని మంచి పనులు మనకు కనబడతాయి. ఆవిడ చేసిన మంచి పనులు 3వ వచనం చదివితే అర్థమవుద్ది. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఎప్పుడు జరిగిందండి సంఘటన? భోజనానికి కూర్చున్నప్పుడు. భోజనం చేయట్లేదు అప్పటికి, ఇంకా భోజనానికి కూర్చొని ఉన్నాడు. ఎవరింట్లో? సీమోని ఇంట్లో. ఏ ఊరిలో? బేతనియలో. ఏ ఊరిలో? బేతనియలో భోజనానికి కూర్చొని ఉన్నాడు. ఒక స్త్రీ మిక్కిలి విలువగల, ఏంటది మిక్కిలి విలువగల అచ్చా జటామాంసి అత్తరుబుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసింది. లెట్ us అబ్జర్వ్. ఇక్కడ ఈవిడ చేసినటువంటి మంచి పనుల్లో ఏంటి ఆవిడ చేసిన మంచి పనులు అని అంటే, యేసుక్రీస్తుని ప్రేమించడం ఒక మంచి పని. యేసుక్రీస్తుని ప్రేమించడం ఒక మంచి పని. యేసుక్రీస్తు మీద భక్తిని కనుబరచటం ఆవిడ చేసిన రెండో మంచి పని. పాస్టర్ గారు అక్కడ రాసి లేదు కదా, ఎలా కనబడుతుంది అని అంటే, ఈవిడ కొన్న వస్తువు మిక్కిలి విలువ కలిగినటువంటిది. ఈమె కొన్న వస్తువు మిక్కిలి విలువ కలిగినటువంటిది. దాని ఖరీదంతా తను ఒక సంవత్సరం కష్టపడితే కానీ, ఒక సంవత్సరం, దాదాపుగా సంవత్సరం, ఒక 65 రోజులు తక్కువ, 65 రోజుల తక్కువ, ఒక సంవత్సరం కష్టపడితే కానీ ఆ అత్తరు బొడ్డు తను కొనలేదు. ఒక సంవత్సరం కూలి, తన జీవితకాల కష్టం అని చెప్దాం మనం దానికి, తన జీవితకాల కష్టం. ఇప్పుడు అంత మిక్కిలి విలువ కలిగినటువంటి అత్తరు బుడ్డి ఎవరి కోసం కొంది? యేసుక్రీస్తు కోసం కొంది. యేసుక్రీస్తు కోసం మిక్కిలి విలువ కలిగినటువంటి అత్తరు జటామాంసి, అదేనా అచ్చా జటామాంసి అత్తరు బుడ్డిని కొంది. ఇది ప్రేమ. ఇదేంటిది? ప్రేమ. దిస్ ఈజ్ వాట్ ద వర్క్ షీ హాస్ డన్. ఆమె చేసిన మంచి పని ఏంటనంటే, క్రీస్తు కొరకు మిక్కిలి విలువ కలిగినటువంటిది, మిక్కిలి విలువ కలిగినటువంటి ఒక అత్తరు లేదా అచ్చా జటామాంసి బుడ్డి ఆయన కోసం కొందది. ఎవరి కోసం కొందది? అది దాంట్లో మనకు ప్రేమ కనబడుతుంది. క్రీస్తు మీద ఆమెకున్నటువంటి ప్రేమ కనబడుతుంది. ప్రియులరా, దేవుని ఆరాధన చేయడం అంటే, దేవుడు మీ ఆరాధన మెచ్చుకోవాలి అని అంటే మీరు అసలు దేవుణ్ణి ప్రేమించేవారు అయి ఉండాలి. ఇఫ్ యు డోంట్ లవ్ గాడ్, గాడ్ నెవర్ అప్రిషియేట్ యువర్ వర్షిప్. నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే దేవుడు నీ ఆరాధనను మెచ్చుకోడు. దేవుడు నీ ఆరాధనను మెచ్చుకోడు. నువ్వు ఎవరికి మిక్కుల విలువ కలిగిన వస్తువుని ఇవ్వగలుగుతావు? ఒక మాట చెప్పండి, మీరు చెప్పండి. మీరు అత్యంత ఖరీదైన వస్తువు ఎవరికి ఇవ్వగలుగుతావు? నువ్వు
నువ్వు ఎవరికైనా పెట్టుబడి పెట్టాలి, బట్టల షాపుకి వెళ్ళి ఏమంటావు నువ్వు? పెట్టుబడికేగా, ఖరీదు తక్కువది ఇవ్వండి అంటావు. ఖరీదు తక్కువది ఇవ్వండి అంటావు. ఎందుకని? అది ఎవరికో ఇచ్చేది, ఎందుకులే అంత ఖరీదు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ మీద నీకు ఉన్నటువంటి ప్రేమ తక్కువ. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తక్కువే. ఆ లవ్ అనేటువంటిది తక్కువే. అదే నీ కొడుక్కి కొనివ్వాలి, అవునా కదా? అదే నీ కొడుక్కి నువ్వు కొనివ్వాలి. దేన్ని కొనిస్తావు? ది బెస్ట్, అన్నిటికంటే విలువైన దాన్ని నువ్వు తీసుకుని వెళ్ళి ఇవ్వగలుగుతావు. సేమ్ ప్రాసెస్. దేవుణ్ణి నువ్వు ఎంత ఎక్కువ ప్రేమిస్తే, ఇదే సందర్భం ఇంకొకటి కనపడుతుంది. మగ్దలేని మరియా అనేటువంటి లాజరు సహోదరి కూడా ఆయన మీద అత్తరు పోసి పాదాలను కన్నీటితో కడిగి ఆమె కురులతో తల జుట్టుతో ఆయన పాదాలను తుడిచినప్పుడు ఆయన అంటాడు, ఆమె ఎక్కువ ప్రేమించింది, ఆమె చేసిన ఎక్కువ పాపాలు క్షమించబడ్డాయి. కాబట్టి దేవుడు మన ఆరాధన మెచ్చుకోవాలంటే వీ హ్యావ్ టు లవ్ హిమ్. ఆయన్ని మనం ప్రేమించాలి. ఎంత ప్రేమించాలి? అన్నిటికంటే ఎక్కువ ఆయన ప్రేమించాలి. అన్నిటికంటే ఎక్కువ ఆయనను ప్రేమించాలి. నేను పిల్లల్ని ముద్దులాడుతూ ఉంటే మా అమ్మ అంటూ ఉంటుంది, దేవుడిచ్చిన పిల్లల్ని నువ్వు ఎంత ముద్దులాడితే దేవుణ్ణి నువ్వెంత ముద్దులాడాలి, నీకు ఇచ్చిన దేవుణ్ణి నువ్వెంత ముద్దు పెట్టుకోవాలి, ఎంత ప్రేమ చూపించాలి. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా నువ్వు పిల్లల్ని ప్రేమించావంటే వాళ్ళని నీకు దేవుడు దూరం చేస్తాడు, జాగ్రత్త అని చెప్తూ ఉంటుంది. వాళ్ళని దేవుడు నీకు దూరం చేస్తాడు, జాగ్రత్త అని చెప్తూ ఉంటుంది. వాస్తవికమైనటువంటి విషయం అది. మన పిల్లల కంటే, మన ప్రాణము కంటే ఎక్కువగా దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఎక్కువగా దేవుణ్ణి మనం ప్రేమించాలి. అది ఈ స్త్రీ చేసిన మంచి పని ఏంటి అంటే యేసుక్రీస్తుని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించడం. అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించడం. ప్రియులరా, జీవితకాలం మీరు ఒక 10,000 రూపాయలు పెట్టి టీవీ కొన్నారు, ఒక 10,000 రూపాయలు పెట్టి టీవీ కొన్నారు. ఫర్గెట్ అబౌట్ దట్. దాన్ని తీసుకొని వచ్చి మీరు ఎటువంటి ప్లేస్లో పెడతారు? పాడవకుండా, పడిపోకోకుండా జాగ్రత్తగా దాన్ని మంచి ప్లేస్లో పెడతారు. సరే, ఒక 250 రూపాయలు పెట్టి ఒక మంచి స్ప్రే కొన్నారు. దాన్ని మీ పాప పగలగొట్టింది. మీరు ఏం చేస్తారు? గద్దిస్తారా? అది చెప్పండి, నిజం చెప్పాలి. ఏం చేస్తారు? బాదుతారు. వాతలు తేలిపోవాలి. అక్కడ ఏమైపోవాలి? ఏది ఇంపార్టెంట్ ఇప్పుడు నీకు? బాటిలే కదా, సెంటు బాటిలే నీకు ముఖ్యం. నీ కుమారుడు పోతే పోయిందిలే, ఇంకోటి కొనుక్కోవచ్చు అనుకుంటామా? యేసుక్రీస్తు దగ్గరికి ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ తీసుకొని వచ్చినటువంటి మిక్కిలి విలువ కలిగినటువంటి వస్తువు కూడా ఆమెకు ఇంపార్టెంట్ కాదు. అందుకే దాన్ని పగలగొట్టింది. దట్ ఈస్ నాట్ మచ్ మోర్ ఇంపార్టెంట్ మోర్ దెన్ క్రైస్ట్. యేసుక్రీస్తు కంటే అది ఎక్కువేం కాదు. యేసుక్రీస్తు కంటే అది ఎక్కువేమి అది. అందుకే పగలగొట్టగలిగింది, ఆయనను అభిషేకించగలిగింది. హల్లెలూయా. అటు ప్రియులరా, ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే దేవునిని ప్రేమించడం అనేది మనం నేర్చుకోవాలి. ఆయనను ప్రేమించడం మనం నేర్చుకోవాలి. మొదటి యోహాను 4 చదవండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మొదటి యోహాను 4:19. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ఆయనను ప్రేమించుచున్నాము. మనం ప్రేమించున్నాము. వింటున్నారు? ఈ మాట వినండి. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు గనుక మనం కూడా ప్రేమించగలుగుతున్నాం. రైట్? ఇప్పుడు ఏమంటాడంటే, ఎవడైనను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి, ఓకే, ఎవరైనా సరే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, నాకు మహా ఇష్టం అని ఎవరైనా చెప్పారనుకోండి, అర్థమవుతుందా? ఆ మాట చెప్పే ముందు కొంచెం ఆలోచించి చెప్పాలి మీరు.
ఆ మాట చెప్పే ముందు ఏం చేయాలి? ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి? చదవను. తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. విన్నారు ఈ మాట? నేనేమో దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబుతున్నా, ఇంటి పక్కనోడు అంటే నాకు గిట్టదు, నా తోటి సహోదరుడు అంటే నాకు పడదు, నా తోటి సహోదరుడు అంటే నాకు పడదు, నా ఇంటి ఎదురుగా ఉన్నటువంటి వాడు అంటే నాకు గిట్టదు, నా తమ్ముడు అంటే నాకు గిట్టదు, నా అన్న అంటే నాకు గిట్టదు, ఏమండి, నా బంధువర్గం అంటే పడదు. ఇదేం ప్రేమ? ఇది ప్రేమ ఎలా అవుతుంది? యు రియల్లీ లివింగ్ గాడ్, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే మనుషులందరినీ ప్రేమించగలిగి ఉండాలి. కండిషన్ పెట్టాడు దేవుడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే, దేవుని ప్రేమించడం అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగిన వాడవి మనుషులందరినీ కూడా ప్రేమించగలిగి ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి మనుషులను ఎలా ద్వేషించగలుగుతున్నావు అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావన్న మాట ఏంటది? అబద్ధం. దేవుణ్ణి ప్రేమిస్తున్నామన్న మాట ఏంటది? అబద్ధం. పిల్లలు గమనించవలసినటువంటి విషయం, ఈమె కూడా దేవుని ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. ఎలా చెప్పగలుగుతున్నాం ఆ మాటను? ఆ టెక్స్ట్ని మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు ఈ స్త్రీ మీద సణిగారంట వాళ్ళు. ఈ స్త్రీ మీద ఏం చేశారు వాళ్ళు? సణిగారు. ఎంత సణిగారు అని అంటే, నువ్వు ఈ మిక్కిలి విలువైనటువంటి ఈ వస్తువుని, 5వ వచనం, 300 ధ్యానారముల కంటే ఎక్కువ వెలకు అమ్మి వేదలకు ఇవ్వవచ్చుగా అని ఆమెను గూర్చి సణిగిరి. ఆమె గురించి సణుగుకున్నారంట. డిడ్ షీ రెస్పాండ్? స్పందించిందా ఆమె? ఆమె ఏం మాట్లాడలా, మౌనంగా ఉంది. ఎందుకు మౌనంగా ఉంది? ఆవిడికి తెలుసు యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో ఆవిడికి తెలుసు. కాబట్టి క్రీస్తు మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆమె 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 గురించి సణిగిన, ఆమెను అవమానించిన, ఆమె గురించి తప్పుగా మాట్లాడిన, షీ నెవర్ రెస్పాండెడ్. ఎందుకంటే ఆవిడకు అక్కడున్న వారి మీద కూడా ప్రేమ ఉంది. దేవుడు మాత్రమే కాదు, అక్కడున్న శిష్యులను కూడా ప్రేమించగలిగింది. మీ పిల్లారా, హల్లెలూయా. ప్రేమ గురించి మాట్లాడుతూ, ప్రేమ దోషములను కప్పుతుందంట. ప్రేమ ఏమవుతుంది? దోషములను కప్పుతుంది అని చెప్పాడు. అటు ప్రియమైన దేవుని సంగమా, గమనించి ఆవిడ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే, దేవుని ప్రేమించడం అనేది మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తుని ప్రేమించడం అనేది మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తుని ప్రేమించడం అంటే దాని అర్థం ఏంటి? నువ్వు మనుషులను కూడా ప్రేమించగలిగి ఉండాలి. మనుషులంటే కూడా నీకు ఇష్టమై ఉండాలి. మనుషులంటే అసహ్యము, దేవుడంటే ప్రేమ. ఇది కుదరదు. ఇదేంటది? ఇది కుదరదు. నువ్వు మనుషులను కూడా ప్రేమించగలిగినప్పుడే నువ్వు దేవుణ్ణి ప్రేమించగలుగుతావు. హల్లెలూయా. ప్రియులారా, ఇంకొక వచనం మీకు పరిచయం చేస్తా. న్యాయాధిపతుల గ్రంథం 5:31 కూడా చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం కూడా ఏం చెప్పిందో ఒకసారి చదవండి. 31. యెహోవా నీ శత్రువులందరూ అలాగే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఆయన ప్రేమించేవారు ఎలా ఉంటారంట? బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారంట. వాళ్ళు ఉదయించే సూర్యుని వలె ఉంటారంట వాళ్ళు. రోమాపత్రికలు చెప్తాడు, ఆయనను ప్రేమించిన వారికి సమస్తము సమకూడి ఆయన జరిగించుచున్నాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావా? దేవుడు ప్రేమించగలిగినంత ప్రేమించగలుగుతున్నావా? మన ప్రేమల్లో స్వార్థం ఉంటుంది. నీకు మంచి చేస్తే ఇష్టపడతావు, నీకు మంచి చేయకపోతే ఇష్టపడవు. నువ్వు అడిగింది చేసినప్పుడు మంచోడు అంటావు, గొప్పోడు అంటావు. నువ్వు అడిగింది చెయ్యనప్పుడు కుదరదు అని ఎప్పుడైనా అన్నాడు అని అంటే ఇక వాడి మీద దుమ్మెత్తి వస్తావు. వాట్ కైండ్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్? నీకు విధేయత చూపిస్తే నువ్వు ప్రేమించగలుగుతావు, అవిధేయత చూపిస్తే నువ్వు ప్రేమించలేవు.
కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవుని ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమలో ఎలాంటి స్వార్థము లేదు మిత్రులారా. కాబట్టి ఈ స్త్రీ మిక్కిలి విలువ గల, అదే ఆవిడ చేసిన మంచి పని, మిక్కిలి విలువ కలిగినటువంటి అచ్చా జటమాంసి అత్తరు బుడ్డిని ఆయన కోసం కొని తీసుకొని వెళ్ళింది మిత్రులారా. అది కేవలము యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి ప్రేమ మనకు కనబడుతూ ఉంది మిత్రులారా. మనం ఎంత ప్రేమించగలుగుతున్నాం దేవుణ్ణి? అన్నిటికంటే ఎక్కువ దేవుణ్ణి మనం ప్రేమించగలుగుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. రెండో మాట ఏం చెప్పాను నేను? ఆవిడికి యేసుక్రీస్తు మీద భక్తి ఉందని చెప్పాను నేను కదా. భక్తి ఉంది ఆవిడికి. ఏంటి ఆవిడ లోపల ఉన్నటువంటి భక్తి? ఇప్పుడు 365 రోజులు పనిచేస్తే 300 దేనారాలు ఇవిడికి వస్తాయి. దాని ఖరీదు 300 దేనారాలు, 300 దేనారాలు. 300 రోజులు కష్టపడి పని చేయాలి. 300 రోజులు, దాదాపు 56 రోజులు తక్కువ, సంవత్సరం కష్టపడి పని చేస్తే ఆ మిక్కిలి విలువ కలిగినటువంటి ఆ అచ్చా జటమాంసి అత్తరు తను కొనగలుగుతుంది. దాన్ని కొని ఆయన దగ్గరకు తీసుకొని వచ్చిందంట. ఆవిడ ఏం చేసింది? ఆయన దగ్గరకు తీసుకుని వచ్చి ఆవిడ ఏం చేసింది? ఆయన మీద పూసింది. అదే కదా జరిగింది అక్కడ. చదవండి ఒకసారి. ఆవిడ చేసింది ఏంటో. అచ్చా జటమాంసి అత్తరు బుడ్డు తీసుకుని వచ్చి ఆ బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పూసింది. ఆయన తల మీద. ఎవరి కోసం కొంది? యేసుక్రీస్తు కోసం కొంది. ఎవరి మీద పోసింది? యేసుక్రీస్తు మీదే పోసింది. ఇది భక్తి. దీన్ని ఏమంటాం? భక్తి. ఇది ఎలాంటి భక్తి? దీన్ని ఏమంటామంటే సంతుష్టి సహితమైన భక్తి. తన విశ్వాసంలో తను తృప్తిగా ఉంది. తన విశ్వాసంలో తను ఎలాగుంది? తన భక్తిలో అసంతృప్తి లేదు. 300 రోజులు పని చేస్తే 300 దేనారాలు వస్తే 300 దేనారాలు పెట్టి అచ్చా జటమాంసి అత్తరు బుడ్డు కొంటే మరి తిండి ఏంటి? మాట్లాడండి. ఏం పెట్టి కొనుక్కొని తింటది? ఊరికి ఎవరన్నా పెడతారా? మాట్లాడరేంటి? ఊరికి ఎవరన్నా పెడతారా? మరి తిండి ఎలా? పోషణ ఎలా? వస్త్రాలు ఎలా? డబ్బులుంటేనే కదా వస్త్రం కొనుక్కోగలం. డబ్బులుంటేనే కదా మనము ఇంకొక రేపటికి ఆహార పదార్థాన్ని కొనుక్కోగలం. ఫ్రీగా ఎవరిస్తారు? ఫ్రీగా ఎవరిస్తారు? సో 300 దేనారాలు ఆయనకే ఇవ్వడానికి ఆవిడ ఇష్టపడింది. అందుకే ఆమె గురించి యేసుక్రీస్తు మెచ్చుకుంటూ ఏమన్నాడో చదవండి ఒక్కసారి. ఒక మాట 8వ వచనంలో చెప్తాను. ఆమె తన శక్తి కొలది చేసిందండి. ఇది ఏంటది? తన శక్తి కొలది. శక్తి కొలది అంటే దాని అర్థం ఏంటి? తన శక్తి కొలది అంటే దాని అర్థం ఏంటి అని అంటే మిత్రులరా, ఎస్ షీ కుడ్ డూ ఇట్. ఆమె చేయగలదు. కొంతమంది ఉంటారు పిసినారు వాళ్ళు. కొంతమంది ఉంటారు పిసినారి వాళ్ళు. ఎలా ఉంటారు అని అంటే, పిసినారితనం కూడా విగ్రహారాధన అనే విషయం మీకు తెలుసా? లోభితనం అనేటువంటిది విగ్రహారాధన అనే సంగతి మీకు తెలుసా? 20 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనగలరు, కానీ కొనరు. అఫ్కోర్స్ డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండడం వేరు, పిసినారితనముగా లోభితనముగా ఉండడము. దేవునికి అంతటి విలువైన మిక్కిలి విలువ కలిగిన వస్తువును కొనడంలో ఆమె ఏమాత్రం కూడా వెనకడుగు వెయ్యలేదు. ఏమాత్రం కూడా వెనకడుగు వేయలేదు. దేర్ ఆర్ సమ్, కొంతమంది ఉంటారు అంతెందుకులే, అంత ఎందుకులే, అంత ఇవ్వాలా? నువ్వెంత ఇచ్చావక్క? 500. అవునా, సరే నేను కూడా 500 ఇస్తా. నీ కెపాసిటీ 500ఏనా? దేవుడు నిన్ను అంతవరకు ఆశీర్వదించాడా? దేవుడు నీకు అంతవరకే ఇచ్చాడా? నువ్వు ఇవ్వగలిగినంది నీకు నువ్వు 1000 ఇవ్వగలవు, 500 500 పైగా ఇవ్వగలవు. కానీ పిసినారితనం, లోభితనం,
ఏంటది? లోబితనం. నువ్వు చేయగలిగినంత చెయ్యాలి. ఇప్పుడు నువ్వు ఒక మనిషిని పనికి పిలిచావు, అతడు 25 కేజీల సిమెంట్ కట్ట మొయ్యగలడు. ఇప్పుడు నేను అంటాను, నేను మొయ్యలేను అంటున్నాడు. అన్నేమంటావు నువ్వు? చెప్పరేంటుండే అమ్మా? పని తప్పించుకున్నాడు. ఇంకో మాట, పని దొంగ. ఏంటాడు అంటారా అనరా? మాట్లాడరేంటి? పని చేయగలడు కానీ చేయకోకుండా తప్పించుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దాని భావం ఏంటి? వాడెవడు? పని దొంగ. నువ్వు చేయగలవు కానీ చేయడం లేదు, దాని అర్థం ఏంటి? నువ్వు కాదా దొంగవి? మనలో చాలా మంది ఏమంటారు అనంటే, దేవునికి ఇచ్చే దగ్గరే. ఇప్పుడు చూడండి, ఈవిడ అత్తరు, మిక్కిలి విలువ కలిగినటువంటి అత్తరు జటామాంసి, జటామాంసి అత్తరు బుడ్డి కొని యేసుక్రీస్తు మీద పోస్తే శిష్యులు ఏమంటున్నారు? ఎందుకు ఇంత నష్టం? ఇది నష్టాన్ని నువ్వు ఎందుకు దీన్ని పాడు చేసే ఇంత విలువైన దాన్ని 300 దేనారాల కంటే ఎక్కువ నువ్వు ఇది అమ్మి బీదలకు పెడితే బాగుండేదిగా, నువ్వు తీసుకొచ్చేయండి యేసుక్రీస్తుకి ఇచ్చావు. దేవునికి ఇచ్చే దగ్గర ఎలా ఉంటారు? ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్, చాలా మంది పాస్టర్స్ ఎలా ఉంటారు, పాస్టర్స్ మాత్రమే చాలా మంది ఎలా ఉంటున్నారు అని అంటే, దేవునికి ఇచ్చే దగ్గర, ఆయన సేవకులకి ఇచ్చే దగ్గర మాత్రానికి ఎప్పుడు కూడా ఎలా ఉంటారు అంటే, దాన్ని ఏమంటామండి, దాన్ని అక్కడ ఒక పిసినారితనముగాను లోబితనముగాను ఉంటారు మిత్రుల. డోంట్ డూ లైక్ దట్. అలా ఉండొద్దు. మీరు చదవండి ఒకసారి 2 కొరింథీ 9వ అధ్యాయం ఒకసారి మీరు జ్ఞాపకం చేస్తాను మీకు నేను. 6వ వచనం ఇలా చెప్పింది. 6వ వచనం, కొంచెముగా విత్తుబడు కొంచెముగా పంట కోయును. ఏమిటిది? కొంచెముగా విత్తుబడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తుబడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. గమనించండి, ఏంటది? కొంచెముగా విత్తువాడు కొంచెముగా, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా. ఇక్కడ మనం భక్తి నేర్చుకోవాలి. ఏంటా భక్తి? సంతృప్తికరంగా తను ఇచ్చే విషయంలో, తను చేసే విషయంలో తనకు ఎలాంటి సందేహం లేదు. సాటిస్ఫైడ్, సంతృప్తిగా తాను చేయగలిగినటువంటి పని, అది మంచి పని అన్నాడు దేవుడు. ఏమన్నాడు దేవుడు? ప్రేమించడం మాత్రమే కాదు, ఆ భక్తిని కనుపరిచినటువంటి విధానం, సంతృప్తిగా తాను భక్తి చేయగలిగింది చూసారా? ఆ భక్తిని చూశాడు దేవుడు. హల్లెలూయా. నాట్ ద క్వాంటిటీ ఆఫ్ ద అమౌంట్. నువ్వు ఇంత ఇస్తున్నావా డబ్బులు, ఇంత బంగారం ఇస్తున్నావా, ఇంత ఇస్తున్నావా, అది కాదు ఇంపార్టెంట్. నువ్వు ఏ హృదయంతో, ఏ మనసుతో తృప్తిగా సంపూర్ణ భక్తితో నువ్వు దేవుని పట్ల ఆ తీరుని దేవుడు చూస్తున్నాడు. వ్యవహరించినటువంటి తీరుని దేవుడు చూస్తూ ఉంటున్నాడు మిత్రులారా. కనుక కన్నీటితో విత్తువాడు సంతోషముగా పంట కోస్తాడని మీరు దేవునికి చేసిన, దేవుని సేవకులకు చేసిన, మందిరానికి చేసిన, మీ చుట్టుపక్కల ఉన్న మీ పేదలకు మీరు సహాయం చేసిన, తృప్తిగా చేయండి. మీకు పనికిరానివి, మీకు అవసరం లేనివి, మీరు తిననివి, మీకు ఉపయోగపడనివి తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వకండి. మీరు కట్టి పడేసినవి, మీకు పనికిరాని వాటిని మీరు వాడుకోండి అని ఎవరికి ఇవ్వకండి. అది ఎవరైనా సరే, ఓ సావుకుడైనా, నీ తోటి విశ్వాసైనా, ఇరుగు పొరుగైనా, ఎవరికైనా సరే, నువ్వు ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అనుకున్నప్పుడు నువ్వు మంచి దాన్నే తీసుకొని వెళ్ళిపో. మిక్కిలి విలువ కలిగినటువంటి దానిని నువ్వు ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నము చెయ్యి. ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నము చేయి మిత్రులారా. సంతృప్తికరమైనటువంటి భక్తి,
చదవండి ఒక మాట. తిమోతిలో ఈ మాట మనకు కనబడుతుంది. 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం. 1 తిమోతి 6:6. సంతుష్టి సహితమైన ఏ భక్తి అంటే ఇది? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉందంట. సాధనం అంటే ఏంటి? పనిముట్టు. సాధనం అంటే ఏంటండి? పనిముట్టు. ఇప్పుడు దొయ్యేసేవాడికి సాధనం ఏంటి? పార. తవ్వేవాడికి సాధనం ఏంటి? అలుగు. కాబట్టి భక్తిపరుడకు సాధనం ఏంటి? భక్తిగా ఉండేవాడికి సాధనం ఏంటండి? సంతుష్టి సహితమైన, అంటే తృప్తిగా భక్తి కలిగి ఉండడం, భక్తిలో తృప్తి కలిగి ఉండడం. దేవుని భక్తి, దైవ భక్తి. ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా నీకు 200 ఇస్తే నాకు 400 ఇస్తావని నాకు తెలుసు. ఏమిది? ఇదేమి భక్తి? రాత్రి చెప్పుకున్నాను, దేవుడు బలులు కోరడు అని. నువ్వు ఇచ్చే 200లతో ఆయన ఏమి పరలోక రాజ్యంలో బంగారపు వీధుల్ని రిపేర్ చేయించడం. అర్థమవుతుందా? మనం ఇచ్చే 5,000తో, మనం ఇచ్చే 200లతో 300లతో బంగారపు వీధులు, రోడ్లు ఉంటాయి కదా, ఆ రోడ్డు పాడైపోయిన రోడ్డుని మరమ్మతులు ఏం చేయించడం ఆయన. అందుకు కాదు నువ్వు ఇవ్వవలసినటువంటిది సంతుష్టి సహితమైనటువంటి భక్తి. ఒక రాత్రిలో చెప్పాలంటే షీ హాజ్ నో ఎక్స్పెక్ట్. ఆమెకున్నటువంటి ఆ భక్తిలో ఆమె యేసుక్రీస్తు దగ్గర నుంచి ఏమీ ఆశించటంలా, ఏమి కోరటంలా, తనకు అలా చెయ్యాలి అని తృప్తిగా తను చేయాలనుకుంది, తను చేసింది. దట్స్ ఇట్. సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభ సాధన. గొప్ప లాభ సాధనం అంటే ఏంటి? ప్రయోజనకరమైనటువంటిది, ఉపయోగకరమైనటువంటి భక్తి. అది మిత్రులారా. కానీ ఇంకో మాట చదవండి, 4, అదే తిమోతి 4:8. 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా మాట, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమగును, కానీ దైవభక్తి ఎప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరమైనటువంటిది. ఇది ఎక్కడ వరకు ఉపయోగపడుతుంది అంటే ఎప్పటి జీవము విషయంలో, అంటే ఈ జీవిత కాలానికి నువ్వు పొందుకోబోయే జీవితానికి కూడా ప్రయోజనకరమైనటువంటిది దైవభక్తి. దైవభక్తి మిక్కిలి విలువైనటువంటి జటామాంసిని యేసుక్రీస్తు కోసం ఆవిడ తీసుకొచ్చింది, ఆవిడ కొంది. దాంట్లో ప్రేమ కనపడుతుంది, దాన్ని పగలగొట్టి ఆయనకి అభిషేకం చేసింది, దాంట్లో భక్తి కనపడుతుంది. అది ఎలాంటి భక్తి అంటే సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి. ఇవి ఆవిడ చేసినటువంటి మంచి కార్యాలు. ఇంకొక మంచి కార్యం ఉంది. ఇంకా ఏం చేసింది ఈవిడ చేసిన మంచి కార్యాలు? ఇంకొకటి ఏంటి? అక్కడ చదవండి, ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసింది. ఈ మాట నాకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పుడు మీరు డ్రింక్ బాటిల్ తీసుకుని వచ్చారు, తాగమని డ్రింక్ బాటిల్ నాకు తీసుకుని వచ్చారు. మొద్దిసియొచ్చుగా, అవునా కదా? మొద్దిసిస్తే తాగుతాగా. ఆ మాత్రం దాన్ని డెప్ప పగలగొట్టి నాకు ఇస్తే డెప్ప పగలగొట్టి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీకు అర్థమవుతుందన్నమాట. ఆవిడ ఏం చేసింది? అత్తరు బుడ్డి కొంది, తీసుకొని వచ్చింది, దాన్ని ఏం చేసింది? పగలగొట్టింది. అని ఏం చేసింది ఆవిడ? పగలగొట్టింది. అండ్ ఇంకొక మాట కనపడింది అక్కడ, తీసుకొని వచ్చి ఆయన దగ్గరికి వచ్చిందంట. బొండాలు కొత్తగా కాసిన పాస్టర్ గారు కోసి ఇంటికాడ పెట్టాను, తెచ్చుకోండి అని అనలా. మీకు అర్థమైందన్నమాట. కోసి ఇంటికాడ పెట్టాను, వెళ్ళి తెచ్చుకోండి, లేకపోతే రండి ఇస్తా మీకు నేను అంటే దాన్ని అక్కడ ఏం లేదని అర్థం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది ఏం లేదు,
గౌరవం లేదని అర్థం. కానీ ఇక్కడ ఈవిడికి ఏముంది? గౌరవం ఉంది. అత్తరు పొడి కొనుక్కొచ్చాను, నీ సమాధి నిమిత్తం నీ ఎత్తు మీద అభిషేకం చేయాలి, ఇంటికి వచ్చి అభిషేకం తీసుకో బాబు, రా యేసుక్రీస్తు అని పిలవలేదు. తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళింది. తీసుకొని ఆయన దగ్గరకు, ఎస్, దాట్ ఈస్ ద రెస్పెక్ట్. యేసుక్రీస్తుని ప్రేమించడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు విషయంలో సంతృప్తికరమైన భక్తి కలిగి ఉండడం మాత్రమే కాదు, క్రీస్తు అంటే ఆవిడికి అపారమైనటువంటి గౌరవం ఉంది. అపారమైనటువంటి గౌరవం ఉంది. లేకపోతే భోజనానికి వచ్చావు, వాళ్ళింటికి వచ్చావుగా భోజనానికి, నువ్వు వెళ్ళేటప్పుడు ఒక్కడికి ఇటేసెళ్ళు, ఒక్కడుగు ఇటేసెళ్ళు అని అనలా. షీ హాస్ బ్రాట్. తీసుకొని ఆయన దగ్గరికి వచ్చింది, ఆయన ముందరే దానిని పగలగొట్టింది. అంటే ఏంటి పగలగొట్టడంలో ఉద్దేశం ఏంటి? దిస్ ఈజ్ నాట్ వాల్యుబుల్, ఇదంత విలువైనటువంటిది కాదు, క్రీస్తు కంటే విలువైనది కాదు, ఇది యేసుక్రీస్తు కంటే గొప్పది కాదు. కానీ అక్కడ శిష్యుల దృష్టి చూడండి, అక్కడ ఉన్న మనుషుల మనసు చూడండి, వారి ఉద్దేశాలు చూడండి. యేసుక్రీస్తు కంటే గొప్పది అత్తరు, అచ్చ జటామాంసి అత్తరు అని అనుకున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఏమంటారు, దీన్ని ఎందుకు నువ్వు వృధా చేశావు, ఆయన మీద ఎందుకు పోసావు, దాన్ని ఎందుకు పాడు చేశావు అని చెప్పి ఆవిడని ఏదో నివారించేటువంటి ప్రయత్నం, ఆవిడ మీద సణిగేటువంటి ప్రయత్నం, అవమానించేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేశారు. బట్ ఈమెకు మాత్రము యేసుక్రీస్తు కంటే ఏది గొప్పది? గౌరవం. ఏంటండి అది? గౌరవం, విలువ. యేసుక్రీస్తుని గౌరవించాలి. యేసుక్రీస్తుని ఏం చేయాలండి? గౌరవించాలి. నేను అందుకే సమ్ టైమ్స్ చెప్తా ఉంటాను, ఇది దేవుని సన్నిధండి, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడుకుంటారో వారి మధ్య నేను ఉన్నానని చెప్పాడు. ఆయన నామంలో మనం కూడుకున్నాం, మనం అటు ఇటు తిరగకూడదు, నిద్రపోకూడదు, రెస్పెక్టెడ్గా ఉండాలి. ఎందుకు? నాకు పని లేక కాదు, అది మీరంటే పాపం ఉండి కాదు, ఇంకో విషయం కాదు. ఐ ట్రైమ్ టు లెర్న్ యూ హౌ టు రెస్పెక్ట్ గాడ్. దేవుణ్ణి ఎలా గౌరవించాలో నేర్పించే ఒక ప్రయత్నం. వీళ్ళని గమనించవలసినటువంటి విషయం. యేసుక్రీస్తు ఒక దేవుడు ఒక మాట మొదటి సమూయేలు గ్రంథంలో మన కోసం రాసి పెట్టాడు. చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం తీయండి, మీకు అర్థమవుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయంలో 29వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుంది, చూడండి. నా నివాస స్థలములకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుతున్నారు? మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకే నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఏం చేస్తున్నాడంట ఏలి? దేవుని కంటే కుమారులను గొప్ప చేస్తున్నాడు. కుమారులు ఏం చేస్తున్నాడు? గొప్ప చేస్తున్నాడు. ఏంటి దాని వలన అతడు పొందుకున్న శాపం ఏంటి? దేవుని కంటే ఏది ఎక్కువ కాదు, ఇంక్లూడింగ్ నీ ప్రాణం కూడా ఎక్కువ కాదు. ఎందుకు చనిపోయారో తెలుసా? పేతురు లాంటి వాళ్ళు, ఒక బ్లాండినా లాంటి వాళ్ళు, ఎందుకు ఒక ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు ఎందుకు వారి ప్రాణాలు ఇవ్వగలిగారు తెలుసా? ఆయన కంటే ఏది మాకు ఎక్కువ కాదు. అంత గౌరవం యేసుక్రీస్తు అంటే, అంత గౌరవం, అంత ప్రేమ, అంత భక్తిని కనుబరచగలిగారు వాళ్ళు. ప్రియులారా, ఇక్కడ ఏలి అనేటువంటి యాజకుడు ఏం చేస్తున్నాడు అంటే దేవుని కంటే ఎక్కువగా తన కుమారులను గౌరవిస్తున్నాడు. దాని వలన అతనికి కలిగిన శాపం ఏంటో చూడండి, చదవండి. 30 తర్వాత వచ్చిన నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారు నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు ఇది నా మనసునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరుతును, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరించదను. ఆలకించండి, చాలు చాలు చాలు.
నన్ను గణపరిచిన వారిని నేను, నన్ను ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళని గౌరవిస్తా. అందుకని యెషయా గ్రంథంలో మనం కొన్ని సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. విశ్రాంతి దినాన్ని ఆరాధించే రోజును ప్రతిష్ఠిత దినమని మనం అనుకొని ఎంచుకొని ఆ దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరిస్తే, ఆ రోజు మనం దేవుని సన్నిధిలో సంతోషంగా గడిపితే దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదని అన్నాడు దేవుడు. దేవుణ్ణి గణపరచడం ద్వారా మనము ఆశీర్వదించబడతాం. దేవుణ్ణి గౌరవించడం ద్వారా మనము ఆశీర్వదించబడతాం. దేవుణ్ణి తృణీకరించడం ద్వారా, దేవుణ్ణి అవగౌరవపరచడం ద్వారా మనము శాపగ్రస్తులం అవుతాం. మనం ఏమవుతాము? శాపగ్రస్తులం అవుతాం. ప్రియులారా, గమనించవలసినటువంటి విషయము, ఈమెను దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు పాస్టర్ గారు? ఆవిడ గురించి మాట్లాడుతూ, ఎప్పుడైతే సువార్త ప్రకటించబడుతుందో, ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో, సువార్త ప్రకటించబడే ప్రతి చోట కూడాను ఈమె గురించినటువంటి ప్రస్తావన కంపల్సరిగా అది ఆశీర్వాదం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈమె చేసిన మంచి పనులు ఏంటంటే దేవుణ్ణి ప్రేమించింది, దేవుని ఎడల భక్తి కలిగి ఉంది, దేవుణ్ణి గౌరవించింది. ఇది ఆవిడ చేసినటువంటి మంచి పనులు. ఇంకొక మంచి పని ఉంది, అదేంటో చెప్తా వినండి. అక్కడ జరిగిన సంఘటన ఒకసారి మనం పరిశీలన చేస్తే, అక్కడ ఉన్నటువంటి వారు ఈమెను అవమానిస్తున్నారు. ఈమెను ఏం చేస్తున్నారు? ఏమని అవమానిస్తున్నారు? చదవండి, అక్కడ ఏం చెప్పాడు? ఏమని అవమానిస్తున్నారు? ఆ అత్తరు 300 ధ్యానారముల కంటే ఎక్కువ. 14వ అధ్యాయం చదువుతున్నావా? ఈ అత్తరు అయితే కొందరు కోపపడి ఏంటది ఏం చేశారంట? ఎవరి మీద కోపడ్డారు? ఆమె మీదే. ఎందుకు కోపడ్డారు? అత్తరు పగలగొట్టి ఆయన మీద పోసింది. అందుకు కోపడి ఈ అత్తరు ఏం చేసిందంట? నష్టం చేసిందంట. ఏంటి నష్టం? దాన్ని పగలగొట్టి ఆయన మీద పొయ్యడం ఏంటది? నష్టం చేయడం అంట. నష్టపరచనేలా అని అవమానిస్తూ ఆమె నిందిస్తూ ఉన్నప్పుడు ఆమెను ఏం చేస్తున్నారు? నిందిస్తున్నారు. దీన్ని పాడు చేసావు నువ్వు అని నిందిస్తున్నారు, అవమానం చేస్తున్నారు. ఇప్పుడు ఈ మాటలు డిస్కషన్ అంతా అది జరుగుతూ ఉంటే చదవండి, మీకు అర్థమవుతుంది. చదవండి. ఈ అత్తరు 300 ధ్యానారములకు కంటే ఎక్కువ వెలకమ్మి పేదలకి ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గురించి అనుకొనిరి. అందుకు, ఈ మాట ఇంపార్టెంట్, అందుకు యేసు చాలు. ఇప్పుడు ఎవరి మీద కోపపడ్డారు? ఎవరిని నిందిస్తున్నారు? ఎవరిని అవమానిస్తున్నారు? ఎవరిని తిడుతున్నారు వీళ్ళు? ఎవరిని? ఆ స్త్రీని. అంతే కదా? అత్తరు కొనుక్కొని తీసుకొని వచ్చి పగలగొట్టి ఆయన మీద పోసిన స్త్రీని తిడుతున్నారు. ఇప్పుడు నిన్ను తిడుతుంటే ఎవరు రెస్పాండ్ అవుతారు? నిన్ను తిడుతుంటే ఎవరు రెస్పాండ్ అవుతారండి? నువ్వు రెస్పాండ్ అవ్వవా? నిన్ను తిడుతుంటే అని నవ్వుతూ ఉంటావా నాకులాగా? అవునా కదా? అది నేను అడిగేది. నిన్ను తిడుతున్నప్పుడు నీలో నుంచి స్పందన వస్తుంది కదా. ఏం చేసామని తిడతామన్నా, మన ఇక్కడ ఎవరు రెస్పాండ్ అవుతున్నారు, స్పందిస్తున్నారు? దేవుడు. ఈ మాటలు చదివినప్పుడు ఏమవుతుందనంటే, ఆమెకున్నందాక మనం కీర్తన భాగంలో చెప్పుకున్నట్టుగా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టింది. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసింది. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు ఆమె చూసింది. ఈమె చేసినటువంటి 4వ మంచి పని ఏంటి అని అంటే, మిత్రులారా, ఆమెకున్నటువంటి విశ్వాసం కనబడుతుంది అక్కడ. విశ్వాసము వలన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టింది. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేది యేసుక్రీస్తు కాబట్టి ఆ విశ్వాసాన్ని నడిపించే యేసుక్రీస్తు వైపు చూసింది. వాళ్ళంతా కోపపడి నిందిస్తూ మాట్లాడుతుంటే మౌనంగా ఈవిడుంది. ఈవిడ ఎలా ఉంది? మౌనంగా ఉంది. షీ డోంట్ రెస్పాండ్ టు దేర్ వర్డ్స్. వారి మాటలకు ఆమె స్పందించలేదు, ఆమె చలించలేదు.
మౌనంగా ఉండిపోయింది. మౌనంగా ఉండిపోయింది. సమాధానం ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. ఈమెలో ఉన్న విశ్వాసం చూడండి ఎంత గొప్పదో, ఎంత సహనం ఈమెలో ఉందో చూడండి. పాస్టర్ గారు, ఆమె విశ్వసించిందని అర్థమవుతుందంటే అర్థమవుతుంది. యేసుక్రీస్తు ఆమె చేసిన మంచి పని గురించి మాట్లాడుతూ, ఈమె నా భూస్థాపన నిమిత్తము ఈ మంచి పని చేసిందని చెప్తాడు. అంటే ఆయన మరణం మీద కూడా, ఆయన పునరుద్ధానం మీద కూడా ఆవిడకి నమ్మకం అనేది ఉంది. ఏంటి ఇవిడ చేసిన మంచి పనులు? ఆయన్ని ప్రేమించింది, ఆయన మీద భక్తి కలిగి ఉంది. ఆయన మీద భక్తి కలిగి ఉండడం మాత్రమే కాదు కానీ ఆయన్ని గౌరవించింది. ఆయన మీద విశ్వాసంతో అవమానాన్ని పట్టించుకోలేదు. యేసుక్రీస్తు వైపు చూసింది. యేసుక్రీస్తు రెస్పాండ్ అయ్యాడు. యేసుక్రీస్తు రెస్పాండ్ అయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన ఆత్మీయ విశ్వాస జీవితంలో మన ఆరాధనను దేవుడు మెచ్చుకోవాలి అని అంటే, మన ఆరాధన జీవితాన్ని దేవుడు మెచ్చుకోవాలంటే మనము దేవుణ్ణి ప్రేమించే వారమై ఉండాలి. దేవుడంటే భయభక్తులు కలిగిన వారమై ఉండాలి. దేవుణ్ణి గౌరవించే వారమై ఉండాలి. మనకు కష్టమైన నష్టమైన విశ్వాసంతో దేవుని వైపు చూచే వారమై మనము ఉండాలి. అలా మనం ఉంటే మన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు అంటే మెచ్చుకుంటాడు. మన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడండి? మెచ్చుకుంటాడు. ఎంత మెచ్చుకుంటాడు అని అంటే, ఎవరు అవమానించారో, ఎవరు నిందించారో, ఎవరు కోపపడ్డారో వాళ్ళందరి ముందు ఆ స్త్రీని గొప్ప చేశాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది గమనించండి. ఆమె పక్షంగా దేవుడు మాట్లాడాడు. ఆమె పక్షంగా దేవుడు మాట్లాడాడు. ఆమె జోలికి మీరు వెళ్ళొద్దు, ఆమె జోలికి మీరు వెళ్ళొద్దు, ఆమె జోలికి మీరు వెళ్ళొద్దు. ఈమెను ఎందుకు మీరు తొందర పెడుతున్నారు? ఆమెను తొందర పెట్టొద్దు, నా విషయంలో మంచి కార్యం చేసింది. ఆమె పక్షంగా దేవుడు మాట్లాడాడు. ఆమె పక్షంగా దేవుడు మాట్లాడాడు. రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు 8వ అధ్యాయంలో, యెహోవా మన పక్షమున ఉండగా మనకు విరోధి, యెహోవా మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మీకు తెలుసు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దానియేలు గ్రంథం 3వ అధ్యాయాన్ని చదివితే మనకు అర్థమవుతూ ఉంది మిత్రులారా. వాళ్ళు దేవుని పక్షంగా నిలబడినప్పుడు దేవుడు వారిని బబులోను సంస్థానంలోనే హెచ్చించాడంట. వారిని చూస్తారా ఒకసారి మాట చదవండి ఒకసారి. దానియేలు 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము చివరి వచనం 30వ వచనం. అంతట నుండి రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. దేవుడు ఆ స్త్రీని హెచ్చించాడు. ఎప్పుడు హెచ్చించాడు? ఆ స్త్రీ ఆయన్ను ప్రేమించి, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన ఎంతో గౌరవించి, ఆయన యందు విశ్వాసంతో ఆయన వైపు చూసినప్పుడు దేవుడు ఆ స్త్రీని ఏం చేశాడు? హెచ్చించాడు, గౌరవించాడు. ఏం చేశాడు? ఆయన గౌరవించాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రశంసించాడు, ఆమెను ఆశీర్వదించాడు. దేవుడు ఆవిడకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాడు చూసావా ఆమె గురించి, అదే దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. దేవుడు ఆవిడకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. నువ్వు కూడా అటువంటి ఆరాధన జీవితాన్ని కలిగుండు. నువ్వు లేకపోయినా పర్వాలేదు, నేను లేకపోయినా పర్వాలేదు, నేను చనిపోయిన తర్వాత కూడా దేవుడు నా గురించినటువంటి ప్రస్తావన ఒక రోజున మన తర్వాత తరాల ముందు తీసుకొస్తాడు చూసారా, అది దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదం. హల్లెలూయా. వెండి కాదు, బంగారం కాదు, డబ్బులు కాదు, హోదా కాదు, వెండి బంగారాలు కాదు, వాటినే. కారుంటే ఆశీర్వాదం, డబ్బులుంటే ఆశీర్వాదం, అప్పుల బాధ లేకపోతే ఆశీర్వాదం. అర్థమవుతుందండి? అప్పులుంటేనేమో దేవుడు ఆశీర్వదించినట్టు, అప్పులు లేకపోతేనేమో దేవుడు ఆశీర్వదించినట్టు, వీటిని ఆశీర్వాదాలుగా మీరు పరిగణించొద్దు. దేవుడు ఆవిడకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఎంత ఉన్నతమైనదో చూడండి. వారందరి ముందు ఎవరైతే నిందించారో, ఎవరైతే కోపపడ్డారో, ఎవరైతే అవమానించారో వారందరి ముందు దేవుడు ఆమెను ఏం చేశాడంట? హెచ్చించి ఆశీర్వదించాడు. మిత్రులారా, చదవండి ఒక్కసారి ఆ మాట. 14వ అధ్యాయము 9వ వచనం మనకు కనబడుతుంది. పరలోకములో, నేను చెప్తాను నాతో పాటు చెప్పండి ఈ మాట, మీరందరూ చెప్పాలి ఈ మాట. సర్వలోకములో,
ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అటు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన తగిన సమయంలో మనల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద మనం దీన మనసు కలిగి, ఈ స్త్రీ వలె ఓపిక కలిగి, ఈ స్త్రీ వలె దేవుడంటే ప్రేమ కలిగి, ఈ స్త్రీ వలె దేవుడంటే భక్తి కలిగి, ఈ స్త్రీ వలె దేవుణ్ణి గౌరవిస్తూ, ఈ స్త్రీ వలె విశ్వాసంతో అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి దేవుని వైపు చూస్తూ మంచి ఆరాధన జీవితాన్ని మనం కలిగి ఉందాం. అటువంటి భక్తిని, అటువంటి ఆరాధన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, దాన్ని చూస్తాడు, దీవిస్తాడు. మిత్రులరా, అట్టి కృపను ఇక్కడున్న మనందరికీ దేవుడు అనుగ్రహించి మహిమ పొందును గాక. అర్థమైందా? బుర్ర బాగా తిన్నానా? అర్థమైందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. విత్తబడిన మాటలు, నీ వాక్యాన్ని నీ బిడ్డల హృదయాల్లో కదిలిపరిచి బిడ్డలను ఆశీర్వదించి దీవించండి. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. స్త్రీ వలె మేము ఉండడానికి ప్రేమ, భక్తి